ఇక కేటీఆర్ మేడకు ఈ రేస్ అనేది ప్రధానమైనటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ రేస్ ఆయన మెడకు ఉచ్చుపడుతుందట. దానికి సంబంధించినటువంటి చూద్దాం. మంత్రి ఆదేశాల వల్లే అంటూ షోకాజ్ లో రిప్లై. దీన్నే ప్రస్తావించిన డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపైన స్పందించని కేటీఆర్. థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉన్నందునే దర్యాప్తు. సిట్ వేయడమా, రిటైర్డ్ జడ్జికి అప్పగించడమా ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్. ఇక ఫార్ములా ఈ రేస్ ఒప్పందం ఇష్యూ. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం కొనసాగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆయన ఎంక్వైరీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతున్నది. నాటి మంత్రి కేటీఆర్ మౌలిక ఆదేశాల మేరకు ఒప్పందంలో మార్పులు చేశామని ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. దీని ఆధారంగానే కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. విచారణ ఎదుర్కొనున్న కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముందుగా త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, కానీ ఈ ఒప్పందంలో అన్ని కూడా అవకతవకలు జరిగినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తును జరపాలి, కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి వార్తను మనం చూడవచ్చు. ఇక అసమ్మతి. ఇక బీఆర్ఎస్ లో అసంతృప్తి పూర్తిగా ఉంది, అసమ్మతి కూడా ఉంది. అధికారాన్ని కోల్పోయి